జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన అతిథులకు, ముఖ్య అతిథులకు, భారత జనతా పార్టీ సీనియర్ నాయకులకు, నా తోటి కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత మరియు మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే అంబేద్కర్ గారు మన దేశానికి ఏమి ఇచ్చారు అని ఎవరైనా అడిగితే మన దేశానికి స్వాతంత్రం, సమానత్వం, న్యాయం అనే విలువలను మనకి ఇచ్చారు అని చెప్పాలి. ఆయన ఆదర్శాలు, మన బీజేపీ పార్టీ సిద్ధాంతాలు రెండూ కూడా ఒకే దిశగా ప్రయాణిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తున్నాను. అదేవిధంగా మన పార్టీ ముఖ్య సిద్ధాంతం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మన దేశం ముందు, పార్టీ తర్వాత, చివరిగా వ్యక్తి. అంటే వ్యక్తి యొక్క ప్రాధాన్యత పూర్తిగా లేదని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా అంబేద్కర్ గారి మాటల్లో చెప్పాలంటే దేశం ముందు, వ్యక్తిగత ప్రయోజనం తర్వాత, అలాగే దేశభక్తి, దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం విలువలు ఎంతో మనకు అవసరమని అంబేద్కర్ చెప్పడం జరిగింది. మన దేశ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సిద్ధాంతం అనుగుణంగా అంబేద్కర్ గారి భావాలు కొనసాగుతూ ఉన్నాయని మనందరం కూడా గమనించాలి. మన ఈ రకమైన అభివృద్ధి, అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం మన బీజేపీ పార్టీ ఎంతగానో కృషి చేస్తుందని మనందరం తెలుసుకోవాలి. మన బీజేపీ పార్టీ లక్ష్యాలు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, జన్ధన్ యోజన వంటి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టి అంబేద్కర్ గారు కలలుగన్న భారతదేశాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ కలలను నిజం చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కలల్ని వారు నిజం చేస్తూనే మనందరికీ స్ఫూర్తినిస్తూ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనందరం నడవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదములు. జై భీమ్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.